ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఏదో విధంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతారు. మనం కట్టే ట్యాక్స్ తోనే గవర్నమెంట్స్ నడుస్తాయి. లేకపోతే దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని దివాలా తీస్తుంది. అయితే రోజు రోజుకి మన దేశంలో ట్యాక్సులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వస్తువు ఒకటే అయినా వాటిపైన 3 రకాల ట్యాక్సులు వేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ఇక జిఎస్టీ వచ్చినప్పటి నుంచి ఈ ట్యాక్సులు మరింత పెరిగిపోయాయి. సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్, అమ్మితే సేల్స్ ట్యాక్స్, మార్కెటింగ్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్డు మీద నడిపితే టోల్ ట్యాక్స్. మన ఇండియన్ కరెన్సీ రేటు కూడా రోజు రోజుకి పడిపోతుంది. ఇంకో 2 ఏళ్లలో మన రూపాయికి డాలర్ కి మధ్య తేడా 100 రూపాయలకి చేరిపోవచ్చు. మన ఇండియాలో చాలా మంది రిచ్ పీపుల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా దొంగదారులు వెతుక్కుని ట్యాక్స్ ఎగ్గొడతారు. అలానే అందరూ ఉంటారని అనుకోలేం, కానీ కొంతమంది వల్ల ఆ భారం కామన్ మ్యాన్ మీద పడుతుంది. డైలీ 9 గంటల నుంచి 6 గంటల వరకు కష్టపడే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమకొచ్చే జీతంలో పావు వంతు ట్యాక్స్ కడుతున్నారు. పోనీ కట్టిన ట్యాక్స్లకు న్యాయం జరుగుతుందా అంటే అది కూడా లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ట్యాక్స్ రుబ్రోల్లో పడి నలిగిపోయేది మాత్రం సామాన్యుడే.